ద్వాదశ రాశుల వాళ్లకు మామూలుగా మనము ప్రతి నెల ప్రతి మాసము చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే అన్ని రాశుల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిందేటువంటిది ఒకటి ఉంటుంది. ఏదైనా పరిహారాలు అనేటువంటిది ఖచ్చితముగా మనము చేసుకునేటువంటి విధానములో ఉంటుంది గాక. ఒక దగ్గర చెప్పుకుంటున్నాము అంటే అక్కడ జరగలేదు అంటే ఆ పండితుడి లోపం ఉంటుంది కానీ ఇంకొకటి ఉండదు కదా. అందువలన అది జాగ్రత్తగా లోతు విషయాలు చూసి ఒక్కసారి దానికి ప్రామాణికం ఏమిటి, ఏమి చేస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో చేసుకోవాల్సినటువంటి అవసరం. కానీ ప్రతి మాసము వింటున్నాము కదా ఏముంటుంది అని అనుకోవచ్చునుగాక. అయితే కొన్ని గ్రహాలు మామూలుగా రోజుల్లోనే తిరుగుతాయన్నమాట. తిరిగేటప్పుడు వచ్చేటప్పుడు చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకు, వెంటనే మార్పు చెందుతూ ఉంటాడు. ఆ మార్పు చెందేదాన్ని బట్టే మన మనస్సు కూడా మారుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అందువలన ఒకసారి ఉన్న నిర్ణయం ఇంకొకసారి ఉండకుండా ఇలా జరుగుతూ ఉంటాయి. ఈసారి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కుజస్తంభన అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే మిథునములోనే చాలా కాలము పాటు ఉంటున్నాడు. నిజానికి అంత సమయం ఎప్పుడూ ఉండడు. ఈసారి అలా కుజస్తంభన అంటే స్తంభించిపోతూ ఉంటున్నాడు మిథున రాశిలో. ఆ మిథున రాశిలో కుజుడు ఉండేటువంటి దాని వల్ల కూడా ఇప్పుడు మనము చెప్పేటువంటి ద్వాదశ రాశుల వాళ్లకు ఏ లగ్నములో పుట్టారో ఏమిటో చూసుకొని నిజానికి వాక్కు విత్తం కుటుంబం నేత్ర సంకటం అని ఇచ్చేటువంటిది కుజుడే ఇవ్వాలి ధనం. అందుకనే రుణాలు తీరాలంటే కుజుడు ప్రాధాన్యత, సంతానము కావాలంటే కుజుడు ప్రాధాన్యత, వివాహము కావాలంటే కుజుడు యొక్క ఇది ఇలాంటివన్నీ ఉంటాయి. అందువలన కుజస్తంభన ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో అందుకనే ఎవరికి తగినటువంటి వాళ్ళ జాతకాలను వాళ్ళు ఒక్కసారి పరిశీలన మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి తగు చర్యలు తీసుకొని ఈ మంచి ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫలితాలను పొందండి. బాగులేని మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఫలితాలను సవరించుకొని మనం అనుకూలవంతముగా చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. గురుగారు, డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి. వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో చాలా బాగుంది. అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభసాటిగా ముందుకు వెళతారు. చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఆశించినటువంటి లాభాలు అందుకుంటారు గాక వీళ్ళు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ సమస్యలు చాలా కాలముగా వేచి చూస్తుండేటువంటి వాళ్లకు మేలు జరిగే అవకాశము ఉన్నది. ఇప్పుడు సంతాన వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. అంటే సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతానము, వివాహము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు వివాహము కావటము, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తాయి. గృహమునకు బంధుమిత్రుల యొక్క రాక అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తుంది వీళ్లకు. అలాగే పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం కూడా జరుగుతుంది. చివరన శత్రుబాధలు అనేటువంటివి పెరుగుతాయి గాక చివర్లో. అలాగే వివాదాలకు దూరముగా ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకమైనటువంటి పని. ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం అనేటువంటిది మంచిది. ఇవన్నీ గనక పాటిస్తూ వస్తున్నారు అంటే ఈ మాసంలో ఖచ్చితముగా వీళ్ళకి అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి ఎప్పుడు కూడా. అయితే వీళ్ళు కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు కొంచెము ఫ్రీ బంధన అనేటువంటిది నచ్చదు. కొంచెము ఫ్రీగా వదిలిపెట్టేస్తే కనుక మేము తిరుగుతాం కదా, చేసుకుంటాము కదా అనేటువంటి బాధ ఉంటుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళకి కావాలి అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకుంటే మేలు జరుగుతుంది. అంతే, వీళ్ళకు ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది. మరి ఏ దేవతారాధన చేసుకోవాలి అంటారు? వీళ్లకు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది ఈ మాసం అంతా కూడా అంటే మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక.
వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు.